వరుసగా 3 సూపర్ హిట్లతో తిరుగులేని ఫామ్ లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. టెంపర్ కి ముందు ఒక్క విజయం కోసం అల్లాడిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ నే అందుకున్నాడు. జనతా గ్యారేజ్ అయితే 100 కోట్ల వసూళ్లు చేసి ఎన్టీఆర్ స్టామినా ఏంటో నిరూపించింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాకి మార్కెట్ లో గిరాకీ పెరిగిపోయింది. ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి జై లవకుశ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయటం, అందులో ఓ పాత్రకు నెగటివ్ లక్షణాలు ఉంటాయని తేలటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఎన్టీఆర్ మేకప్ కోసం హాలీవుడ్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ ని రంగంలోకి దించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. జనతా గ్యారేజ్ 100 కోట్లు కొడితే ఎన్టీఆర్ కొత్త సినిమా ఖచ్చితంగా దాన్ని మించిన ఫలితం అందుకుంటుందని ఆశపడుతున్నారంతా. అందుకే ఓ నిర్మాత ఎన్టీఆర్ కి ఆఫర్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. సినిమా మొత్తాన్ని తనకు అమ్మేస్తే 85 కోట్లు ఇస్తానని బేరం పెట్టాడు. అయితే అందుకు కళ్యాణ్ రామ్ అంగీకరించలేదని తెలుస్తోంది. దానికి కారణం ఈ సినిమా ఇంకా మొదలవలేదు. బడ్జెట్ ఎంత తేలుతుందో, మునుముందు ఈ సినిమాకి ఇంకెంత క్రేజ్ వస్తుందో ఇప్పుడే చెప్పలేరు. అందుకే సగం సినిమా అయినా పూర్తయి ఓ టీజరో ట్రైలరో వస్తే లవకుశకు రేట్ అమాంతం పెరగటం ఖాయం. కళ్యాణ్ రామ్ ఆశ కూడా అదే అయ్యుంటుంది. మొత్తానికి ప్రస్తుత మార్కెట్ లో ఎన్టీఆర్ సినిమా రేటు మాత్రం 85 కోట్లకు ఫిక్స్ అయిందన్నమాట. మంచి రేటే ఇది.